అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఆంధ్రప్రదేశ్ మొత్తం వినిపిస్తున్న పేరు కేకే, కేకే, కేకే. ఒక సింగిల్ నంబర్‌కి సంబంధించి సర్వేలో సింగిల్ నంబర్ చెప్పే దమ్మున్న మగాడు. ఎంతకన్నా మాట్లాడంటే ఇంకా నార్మల్‌గా సర్వే రిపోర్ట్‌లతోనే కంగారు పడే టైంలో సింగిల్ నంబర్ చెప్పి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తన వైపు చూసేలా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి కేకే గారికి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. మీరేదైతే చెప్పారో అది జరిగింది. మీ ఇంటర్వ్యూలో డిస్కస్ చేసాం. అదే సార్. ఇప్పటి వరకు 2 ఇంటర్వ్యూలు చెప్పాను. అంటే ఒకసారి మన నంబర్ చెప్పక ముందు నార్మల్‌గా ఎలా చేశారు ఏంటి అన్నప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఎలాగైతే మీరు మాట్లాడారో మీ నంబర్ రిలీజ్ అయిన తర్వాత కూడా నాకు చాలా నమ్మశక్యం కాని నంబర్స్ అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాయి. కానీ ఎక్కడ తొణకలేదు, బెణకలేదు. భయపడుతున్నారా అని అడిగాను. కానీ కేకే ఏం చెప్పాడో ఏంటి మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో కూటమితో మిగతాది ఎలాగా తుడిచిపెట్టుకుపోయిందో వైసీపీ, కేకే సర్వేతో మిగతా సర్వేలన్నీ తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. ఎలా అనిపిస్తుంది సార్? అంటే అనిపించింది మామూలు ముందుగా నేను ఆ రోజు చెప్పినట్టే ఒక +5 అటు ఇటుగా ఉండొచ్చు అనే నెంబర్ చెప్పాను. అంటే 98% యాక్యురసీ ఉండొచ్చు అనుకున్నాం. అది ఇంకా క్లోజ్గా వచ్చి మనం ఏం చెప్పాం ఆ నెంబర్కి వచ్చి ఆగిపోయింది. అసలు నేను ఇందాక ఒక షాప్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు అసలు అంత యాక్సిటీగా ఎలా చెప్తున్నాడు, ఎంత కరెక్ట్గా అంత ఎలా చెప్పాడు. ఎందుకంటే సార్ చాలా సర్వేలు చెప్పారు. ఆరా మస్తాన్ అని ఎవరో ఒక అతను చెప్పాడు, ఏది చెప్పాడు దాని మీద ఎవరో పోయినసారి లగడపాటి సర్వే ఇప్పుడు కేకే సర్వే అని చెప్పి ట్రోల్ చేసిన పరిస్థితి. కానీ కేకే ఏ చెప్పాడో అది కరెక్ట్ జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు? అంటే కరెక్ట్ నెంబర్ ఎలా ఊహించగలిగాడు కేకే అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం బుర్రని తొలిచేస్తున్న ప్రశ్న. చెప్పండి సార్. అంటే ఓవరాల్ వాళ్ళ నెంబర్ చూస్తున్నారు, మనం ఒక్కొక్క నియోజకవర్గం చూసుకుంటూ వస్తే ఫైనల్ గా వచ్చిన నెంబర్లు అవి. బట్ కొంచెం దానికి స్పైసీనెస్ ఎందుకు యాడ్ అయిందంటే మేబీ ఒక సింగిల్ నెంబర్ చెప్పదాం, అటు ఇటు కాకుండా ఒక సింగిల్ నెంబర్ చెప్దాం. అది 1, 2, 3 అటు ఇటుగా అయినా కానీ ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. కానీ మనం చెప్పేటప్పుడే అటు +10 ఇటు +10 లేదా 130 దాటేస్తాయి ఇలాంటివి వద్దు ఓవరాల్ గా అని చెప్పాము. అందుకే సింగిల్ నెంబర్ ప్లస్ ఆ నెంబర్కి వచ్చి ఆగడంతో ఎక్కువైంది. ప్లస్ ప్రధాన ప్రతిపక్షం కూడా రాదు వైఎస్ఆర్సీపీకి ఎలా ఉంటుందని చెప్పింది. అది నమ్మశక్యంగా ఉండదు కదా. 151 నుంచి అంత డ్రాస్టిక్ గా. నేను అప్పుడు కూడా మన స్టూడియోలోనే భారతీయ మీడియా స్టూడియోలో నుంచి చెప్పారు 161 అని చెప్పారు. అప్పటికి నేను ఎందుకంతది సింగిల్ నెంబర్ కూడా ఆప్షన్ చెప్పాం కదా. ఇప్పుడు ఆ 14 ఏదైతే చెప్పామో దాంట్లో 6 కన్ఫర్మ్ గా ఉన్నాయి, 8 టైట్ గా ఉన్నాయి. ఒకవేళ మనం చెప్పిన దాంట్లో ఒక 4-5 మీరు పోవచ్చు అంటే పోవచ్చు, ముందుకి పోవచ్చు వెనక్కి పోవచ్చు. 4 వెనక సింగిల్ డిజిట్ రావచ్చు అని అడిగితే సింగిల్ డిజిట్ అనే రావచ్చు. అవును, ఎందుకంటే మీరు ఇచ్చింది 6 8 నేను ఇచ్చానంటే సార్ అంత జాలిపడి ఎందుకు ఇచ్చారని కూడా. ఇప్పుడు మీరు ఏదైతే చేసిందో అదే జరుగుతుంది, అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. జనసేనకి 21 అంటే 21 వచ్చాయి, జనసేనకి 21 అంటే 21 వచ్చాయి. మీరు ఇంకొక మాట చెప్పారు, అందరు గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే టీడీపీ ఎక్కడైతే 20 సంవత్సరాలకి ఎక్కడ గెలవనుకోలేదు ఆ టైం అక్కడ కూడా మాచర్ల లాంటి ప్లేస్లు కూడా గెలుస్తుందని చెప్పారు. నిజంగా ధైర్యంతో చెప్పిన మాట. అంటే నెంబర్ కి అంటే ఎమోషన్ అన్ని క్యాలిక్యులేట్ చేసి ఒక నెంబర్ వేస్తాం సార్. ఆ నెంబర్ వచ్చాక ఆ నెంబర్ కి ఎమోషన్ ఉండదు. ఇంకా ఇప్పుడు మీరు చుట్టూ కొలత కొలిచి ఏదో 5 పైన 5.5 పైన 6 అడుగులు అలా ఉంటారు అనుకోండి. మనం టేప్ కొలిచి ఇది నెంబర్ రాస్తున్నాం అనుకోండి, ఆ నెంబర్ కి ఎమోషన్ ఉండదు. మనం 6 అడుగులు ఉంటాడా అని మనకు ఫీల్ అవుతాం. 14 సీట్లు ఎలా అవుతాయి 151 నుంచి? లాస్ట్ టైం 151 చెప్పినప్పుడు కూడా సేమ్ ఫీల్ అయ్యారు. ఇప్పుడు 151 నుంచి అది 10 లోపల వచ్చేదానికి ఆప్షన్ ఉంది, సింగిల్ నెంబర్ వచ్చేదానికి ఆప్షన్ ఉన్నప్పుడు ఫీల్ అవుతున్నారు. కానీ నెంబర్ కి ఎమోషన్ ఉండదు కదా అని మా పాయింట్. రిజల్ట్ కి ముందు రోజు నేనైతే మీతో ఇంటర్వ్యూ చేశాను మా కోసం 2 సార్లు. నైట్ మనం 12 దాకా ఇంటర్వ్యూ. నైట్ స్టూడియోకి వస్తే ఆ రోజు మోగుతుంది, కరెంట్ పోయి మళ్ళీ వెయిట్ చేసాం 2 అవర్స్ మీరు వెయిట్ చేశారు. మీ పేషెన్స్ కి నిజంగా నేను అనుకున్నాను అసలు అంత పేషెంట్. కానీ ఆ నైట్ బిఫోర్ మార్నింగ్ రాబోతుంది రిజల్ట్ అన్నప్పుడు నైట్ నిద్ర పట్ట కేకే పొజిషన్ ఏంటి, ఎలా అంటే మీరు ఒక్కళ్ళు కాదు సమానం చెప్పాల్సింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఒకటే దాని మీద ఉన్నారు. ఆ నైట్ ఎలా అనిపించింది? అంటే నార్మల్ గా కూల్ గా వెళ్ళిపోయి అట్లా 1 or 2 అవర్స్ టెన్షన్ పడ్డాం. టెన్షన్ పడ్డ రేంజ్ చెప్తున్నాను. టెన్షన్ పడ్డ రేంజ్ ఏంటంటే +5 లోపల వస్తే బాగుంది కదా. ఇప్పుడు జనసేనకి 21 అన్నాం, ఒక్కటి తగ్గిదా పర్లేదు, అలా ఉండాలి నెంబర్. అంటే ఎక్కడ మిస్టేక్ ఎక్కువ అవ్వకూడదు అనేది 1 or 2. ఎందుకంటే చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రతి నియోజకవర్గం ఎలా చేస్తున్నాం చెప్తున్నాం. ఫెయిల్ అయినా ఈ నియోజకవర్గంలో ఫెయిల్ అవుతాం అనేది. సో అంతవరకే ఉంటుందని అని ఉంటుంది. అంతవరకు టెన్షన్ పడ్డాను, అంతవరకే ఆ మార్జిన్ వరకు టెన్షన్ పడ్డాను. నాకు ఈ వేరే 130 లోపల వస్తాయా ఎట్లాంటి డౌట్స్ ఏం లేవు. ఓకే, అంటే మార్జిన్ సంబంధించి నేను చెప్పిన నెంబర్ కి 1, 2, 3 లోపలే ఉంటాయి. 5 వెళ్తుందా, 10 కూడా వెళ్తుందా,
ఎందుకు చెప్పదు ఎట్లా ఓవరాల్ ఈ థింకింగ్ ఒక కపుల్ ఆఫ్ అవర్ జరిగింది. నేను ఆల్రెడీ ఇంటికి వెళ్ళేసరికి మీ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొని ఇట్లాంటి 1 గంట 1:30 అయింది. మామూలుగా ఇంకో హాఫ్ అన్ అవర్ అలా ఇలా చూసుకొని పడుకున్నాను. డేటా ఒకసారి చూసుకొని చేసేది లేదు కదా, ఏదొస్తే లేదొస్తుంది అని. పొద్దున్నే మా అమ్మగా అడిగాను, ఆ. వెళ్తూ వెళ్తూ ఎన్నింటికి లేచారు? ఆ వీడియో చూడండి. కూడా ఉంది, కావాలంటే మీకు పంపిస్తాను. నాకు పంపించండి ప్లీజ్, నేను దాన్ని చూపిస్తాను, అదే, మా ప్రేక్షకులకు అదే. చూపించాలి. ఏమో ఈరోజు ఎలక్షన్స్ రిజల్ట్ ఏంటి నీ ఎక్స్పెక్టేషన్ ఏం తెలుస్తుంది కదా ఏంటి? ఓటమి. కూటమి గెలుస్తుంది. మనం చెప్పిన నెంబర్ దగ్గరికి వస్తుందా రాదా? వస్తుంది ఆ? వస్తుంది ఒకటి అటు ఇటుగా 1, 2 అటు ఇటుగా ఒకటేనా? ఒకటి. ఐ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. అదే నీ అంచనా ఏంటి? అంచనా ఏమిటనేది నాకు తెలియదు కదా, అదే కావాలంటే కోరుకుంటున్నాను. 100% ఒకవేళ మారితే ఎంత ఎక్కువ మారచ్చు చెప్ప. పెద్ద ఏమి లేదు, రాష్ట్రీయ డిఫరెన్స్ అయితే ఉండదు. మై ఎక్స్పెక్టేషన్స్ మోస్ట్లీ ఒక దగ్గరకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. 1 or 2 అటు ఇటు. మోస్ట్లీ అంటే ఒక 5, మాక్సిమం అంటే 5 డిఫరెన్స్ ఉంటుంది. యాక్యురసీ అంటే మోర్ దెన్ 95% యాక్యురసీ వచ్చేదానికి అవకాశం ఉంది. సైనింగ్ ఆఫ్ మీకేకే. ఎందుకంటే ఏ గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అదే. ఏమ్మా ఏమనుకుంటున్నావు అని అంటే అదే కూటమే అమ్మా, బట్ నేను ఒక నెంబర్ చెప్పాను కదా, నువ్వేమనుకుంటున్నావు అంటే అదే అటు ఇటుగా నువ్వు చెప్పిన నెంబర్ వస్తుంది అన్న. తర్వాత మా మిస్సెస్ అడిగాను ఏమంటే నాకు అంటే ఆబ్వియస్గా లేడీస్ టెన్షన్ ఉంటుంది కదా, నాకు ఏమంటే ప్రెషర్ ఏమవుద్దో ఫ్యామిలీ మీద పడతారు అట్లా ఉంటుంది కదా. అవును. ఏం అర్థం కావట్లేదు, 50-50 ఛాన్సెస్ అన్నట్టు చెప్పింది. అంటే ఒక నెంబర్ చెప్పంటే మేము రావచ్చేమో అదే రావట్లేదు అంటే మీ తర్వాత ఉమ్. తర్వాత నేను నాకే రికార్డ్ చేసుకున్నాను. ఉమ్. నువ్వేమనుకుంటున్నావు కేకే నన్ను నేను అడిగి plus- ఒకసారి మిమ్మల్ని మీరు ప్లస్ ప్రశ్నించుకున్నారు. 1 2 అలా రావచ్చు, మ్యాక్సిమం అదే రేంజ్ లో ఉండొచ్చు ఉమ్. అని నేను ఫస్ట్ ఈ టీంకి వెళ్తే అక్కడ వెళ్ళే ముందు చేసుకున్న వీడియో ఒకటి ఉందన్నమాట. ఓకే, నాకు ఒకసారి ప్రూఫ్ please నా ఫార్వర్డ్ చేయరా? పంపిస్తాను. ఓకే, ఒక స్పెషల్ వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు దాకా ఎక్కలేదు, నేను Hmm. కేకే సార్ నాకు ఇస్తాన్నారు, నేను ప్లే చేస్తాను సార్. ఒకటి చాలా మంది సర్వేలు చేశారు. ఆరా మస్తాన్ అవ్వచ్చు, లేకపోతే రైజ్ సర్వే అవ్వచ్చు, XYZ నాగన్న వెంకన్న సుబ్బన్న ఎవరో ఈ చేసిన పరిస్థితి. కానీ కేకే సర్వేని నేను కేకేతో మినిమం ఒక వారం 10 రోజుల నుంచి నేను ట్రావెల్ అవుతున్నాను. నాకు తెలియకుండా నేను అభిమాని అయిపోయాను. అంటే డేటా నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, కొంతమంది అడుగుతున్నారు. నేను అసలు డేటాబేస్ ఏంటి? మీరు సర్వేలు అందరూ చేస్తారు, ఇక్కడ కూర్చొనో లేకపోతే ఇప్పుడు సర్వే ఒక దాంట్లో చేయాలంటే వెళ్ళిపోయి అక్కడ కూర్చొని అక్కడ 100 మందిని అడిగి అయిపోయింది సర్వే. అలా కాకుండా డేటాబేస్ తో సర్వే తీసుకోవాలి. అన్నిటికన్నా నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటంటే స్లీపర్ సెల్స్ అని ఒక మాట వాడారు. ఇప్పుడు దాకా ఇప్పుడు అంత యాక్యురస్ గా కరెక్ట్ గా రావడానికి కారణం స్లీపర్ సెల్స్ అంతే, అని obviously. నేను అనుకుంటున్నాను. అది ఆబ్వియస్లీ వాళ్ళది కూడా ఒక పాత్ర 100%. అంటే నెంబర్ చెప్పమంటే ఫస్ట్ టైం సర్వే దాంట్లో స్లీపర్ సెల్ అనే మాట విన్నాను. నార్మల్ గా ఎక్కడన్నా ఎక్కడైనా దేశ రక్షణకి సంబంధించి వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాంట్లో స్లీపర్ సెల్స్ వాడతాం. ఒక సర్వేకి సంబంధించి ఇట్లా స్లీపర్ సెల్స్ వాడటం అంటే ఆ స్లీపర్ సెల్స్ ని ఊరిని ఎవరిని పడుతుంది కదండి. దాదాపు నేను 5 సంవత్సరాలు ఫీల్డ్ లో తిరుగుతున్నాను కాబట్టి వాళ్ళ మీద ఒక గురి ఉంటుంది అన్నమాట. అతను కిరాణా కొట్టతను ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, ఇట్లా రకరకాల పర్సన్స్ ఉండొచ్చు. బట్ వాళ్ళు ఏంటంటే ఏ పార్టీకి అటు ఇటు ఇంక్లైన్ కాకుండా మా మండలంలో ఇలా ఉందని చెప్పగలుగుతారు అన్నమాట. ఈ విలేజ్ ఇలా ఉంది, ఈ విలేజ్ ఇలా ఉంది, ఈ విలేజ్ చెప్పగలుగుతారు. ఓవరాల్ గా ఇప్పుడు డాక్టర్ అనుకోండి, రకరకాల పర్సన్స్ వస్తూ ఉంటారు అన్ని ఊర్ల నుంచి. వాళ్ళు వెరిఫై చేసి ఈ విధంగా ఇస్తారు. అదే ఒక కిరాణా కొట్టతనికి చుట్టుపక్కల ఊళ్ళో ఉన్నంత వచ్చి తీసుకెళ్తా ఉంటారు. ఆయన రకంగా ఇంట్రెస్ట్ మీద ఎలా ఉంది మీ ఊరు సరే అని నేను అడుగుతుంటారు. ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం విలేజ్ రాసుకుని ఒక విషయం చెప్తా ఉంటాడు. ఆల్రెడీ మన సర్వే రిపోర్టు, మన డేటా సైన్స్ దాంతో పాటు ఈ నాకు ఇది కూడా ఈ లేయర్ కూడా ఉపయోగపడుతుంది ఆబ్వియస్లీ. ఓకే, ఇది అండి సార్. నార్మల్ గా నేను ఒక చోట నాకు తెలియని ప్లేస్కి వెళ్ళి నేను ఒక సర్వే చేయాలండి, కనీసం ఏంటి పరిస్థితి అనే లోపే 3 సార్లు చూస్తారు, 4 సార్లు కొట్టే పరిస్థితి ఉంటది. అసలు అందరూ అంటే రాయలసీమ లాంటి ప్రాంతంలో కూడా కేకే వెళ్ళాడు, బట్ తెలియని పరిస్థితి. ఇంత బాగా ఒక టీంని మేనేజ్ చేసే అంటే ఎలా జరిగింది? ఒక పని చేద్దాం, మనం డీటెయిల్ వీడియో ఒకసారి మీకు వస్తాను, ఆ. అక్కడ కూర్చొని రేపు మనం ఒక ఇంటర్వ్యూ సెట్ చేద్దాం. మీరు ఇక్కడే ఉంటారు అనుకొని ఓకే, ఒక 30 minutes 40 minutes దీని మీదే ఒకటి చేద్దాం డీటెయిల్ గా. ఓకే, ఏంటి పార్ట్ 1 పార్ట్ 2 నెక్స్ట్ చేద్దాం అట్లాగా. ఓకే తప్పకుండా అండి. ఒకటి సార్, చాలా మంది ఉన్నారు, ఏదైతే ప్రతిపక్షం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇందాక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన పరిస్థితి, ఏం జరిగిందో దీని మీద ఏ అనుమానాలు ఉన్నప్పటికీ దీని మీద ఆధారాలు లేవు అన్నట్టుగా. అంటే ఆయన రాజకీయాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయనే నమ్మలేని పరిస్థితి. అంటే ఇప్పుడు దాని మీద ఏం కమెంట్ చేయాలి అంటే మీరు కామెంట్ చేయొద్దు, but నేను చెప్తాను. దానికి ఎందుకంటే ఏంటి అనేది నేను నేను విన్నాను, ఇప్పుడే మనం చూపించారు ఆ. వీడియో లైవ్ లో వచ్చి ఇట్లా మాట్లాడారని ఉమ్, ప్రెస్ మీట్ లాంటిది. బట్ నాకు మామూలుగా ఎమోషనల్ అనిపించింది. ఎందుకంటే అవును, పాపం. గొంతు గానీ అలాగే అంటే ఆయన almost ఏడ్చిన పరిస్థితి. గొంతులో ఆ తడి కనపడతా ఉంది. ఉమ్. అది పర్సనల్ వ్యక్తిగతంగా చూస్తాం కాబట్టి ఎమోషనల్ అవును. అనిపించింది నాకు ఇమీడియట్ గా చూసి ఆ. అనిపించింది. అబ్బా అనిపించింది. ఓకే,
ఓకే సార్. డెఫినెట్లీ అంటే ఒకటి సార్, సర్వీస్ చాలా బ్రహ్మాండంగా వచ్చింది. అంటే కాంప్లిమెంట్స్ కానీ చూస్తే ఎలా అనిపిస్తుంది? అందరూ టీడీపీ వైపు నుంచి కానీ నేను సర్వీస్ బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం ఇప్పుడు చెప్తారు? వస్తుంది, అందరు బాగా చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, మీ ముందు ఇంటర్వ్యూస్ చేస్తున్నాం కదా, హ్మ్. దాదాపు నా ఫోన్ లో 300-400 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అది ఎవరు చేశారో, ఎందుకు చేశారో హ్మ్. అనేది ఏం తెలియదు. అంటే అబ్వియస్ గా కంగ్రాచులేషన్ చెప్పి చేస్తున్నారు. హ్మ్. చూడాలి ఏ మిస్డ్ కాల్స్ ఏంటి తర్వాత. ఓకే సార్. అంటే ఇప్పుడు దాకా ఇప్పుడు అన్నీ ఉంది. 6+8 చెప్పారు సార్. ఇవి కాకుండా మీ లెక్క తప్పింది ఏదైనా ఈ రోజు పార్లమెంట్ మిస్ అయ్యింది. పార్లమెంట్ లెక్క తిరుపతి తప్పింది. తిరుపతి ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి చెప్తుంది నెంబర్ చెప్పినప్పుడు 25/25 అన్నా హ్మ్. అరకు, మనకు కడప, హ్మ్. అలాగే రాజంపేట, ఈ 3 ప్రీపోల్ లో మనకు ఈ 3 టైట్ పెట్టాం. అవును. కానీ పోస్ట్ పోల్కి వచ్చేసరికి క్రాస్ ఓటింగ్ భయంకరంగా ఉన్నాయి వీటిలో. ఓకే. ఇవి ఓకే, ఈ 3 ముందుగానే చెప్పాం కాబట్టి ఓకే. బట్ తిరుపతి మేము ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నాం. ఇప్పుడు అది అది ఇప్పుడు రకరకాల ఆ ఫ్యాక్టర్స్ అనేది నాకు తెలుసు. బట్ తిరుపతిలో విషయంలో మేము పార్లమెంట్ విషయంలో నెగిటివ్ అయినాం. బట్ మేము స్టాండర్డ్ గా తీసుకున్న ఒక తమ్ముడు ఏంటంటే, హ్మ్. ఏ పార్లమెంట్ లో కూడా ఇంతకుముందు మీకు కూడా చెప్పారు, ఏ పార్లమెంట్ లో కూడా 4 సీట్లు హ్మ్. మించి వైఎస్ఆర్సీపీ రావట్లేదు. అంటే 7 నియోజకవర్గాలు ఉంటాయి కదండి. అవునండి. 7 నియోజకవర్గాలు మెజారిటీ 4 కదా. అవును. 4 4 మెజారిటీ. ఏ పార్లమెంట్ కూడా 4 నియోజకవర్గాలు వస్తే అవకాశం ఉంటుంది అవును. బట్ ఎంపీకి అవకాశం ఉంది. ఎంపీకి. సో ఇప్పుడు ఆ లెక్క కరెక్ట్ అయింది. ఏ హ్మ్. పార్లమెంట్ లో కూడా 4 నియోజకవర్గాలు రాలేదు. ఓకే. బట్ రాకపోయినప్పుడు కూడా కొన్ని దగ్గర బీజేపీ కంటెస్ట్ చేసేసరికి ఆ క్రాస్ ఓటింగ్ పడ్డి, క్రాస్ ఓటింగ్ మన అసెస్మెంట్ మిస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మన అసెంబ్లీలో బాగా మునిగిపోయినాం కాబట్టి పార్లమెంట్ లో ఆ 4 అసెంబ్లీల లెక్కలాగే తీసుకున్నాం. ఓకే. సో అక్కడ తిరుపతి పార్లమెంట్ మిస్ అయింది. ఓకే సార్. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. కేకే సర్వీస్ ఇంకా ఇప్పుడు చాలా క్రేజ్ పెరిగిపోయింది. అవునవును. మీరు చాలా కింద స్థాయి నుంచి వదిలేదు. అంటే వెయిట్ చేసిన పరిస్థితి కూడా. బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా ఇండియాలోని మిగతా వాటిల్లో కూడా వేరే స్టేట్ లో కూడా చేయాల్సిన పరిస్థితి వస్తే, వేరే స్టేట్స్ కానీ వాటిల్లో కేకే వెళ్ళే ప్రయత్నం చేస్తాడా? ఎలా ఉండబోతుంది? ఇక్కడ నుంచి కేకే స్టెప్ ఎలా ఉండబోతుందని అందరూ అడుగుతున్న ప్రశ్న. ఏం చెప్తారు కేకే? అంటే రెండు అబ్వియస్ గా సర్వేని మామూలుగా మంచి బ్రాండ్ గా ఉంది, ఆల్రెడీ ఉంది. బట్ ఇంకా దాని ఎక్స్పాన్షన్ బాగా చేయాలని ఒక ఐడియా ఉంది. ఓకే. రెండు ఒక పొలిటికల్ అకాడమీ లాంటిది ఒకటి స్టార్ట్ చేయాలి ఎప్పటి నుంచి అనుకుంటాం. అంటే హ్మ్. కొత్తగా వచ్చే లీడర్స్ కి లేకపోతే ఎమ్మెల్యే పిల్లలకి కావచ్చు. అంటే ఈ అకాడమీ ఏంటంటే 2 రకాలు. ఒకటి రిమోట్ విలేజెస్ లో ఫ్రీగా చేసేది, మనం ఎటువంటి అపేక్ష లేకుండా వాళ్ళ నుంచి లీడర్ గా కన్వర్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేది. ఓకే. అలాగే కమర్షియల్ మోడల్ అంటే మనీ తీసుకునే చేస్తాం ఆబ్వియస్లీ. అవును. బట్ రేపొద్దున ఎమ్మెల్యే పిల్లలకు కానీ లేకపోతే ఎమ్మెల్యే కంటెస్ట్ చేద్దాం అనుకున్నటువంటి పొలిటికల్ ఫ్యామిలీస్ ఇచ్చిన వాళ్ళకి సడన్ గా దిగేస్తున్నారు ఫీల్డ్ లో. అవును. అలా పక్కన కాకుండా దిగినప్పుడు ఒక వాళ్ళు guidance- ఒక ట్రైనింగ్ ఇచ్చి ఒక 20 days కోర్స్ లాంటిది పెట్టి హ్మ్. అక్కడ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, సబ్జెక్ట్ ఏంటి, ఓట్ బ్యాంకింగ్ ఎలా కన్వర్ట్ అవుతాయని ఈ ట్రైనింగ్స్ ఒక 2 weeks 3 weeks ప్రోగ్రామ్ లాంటిది పెట్టి అకాడమీ చేయాలని ఒక ప్లాన్ ఉంది. ఓకే. తప్పకుండా సార్. ఏంటంటే కేకే మీరు ఏదైతే తీసుకున్న కాన్సెప్ట్ చాలా నాకు అద్భుతంగా నచ్చింది. ఎందుకంటే సమాజంలో చాలా మంది నువ్వేమవుతారంటే డాక్టర్, ఇంజినీర్, బట్ పొలిటీషియన్ ఎవరు చెప్పలేదు. బట్ దానికి అదే మీకు సంబంధించి అదే ఆ హ్మ్. కోర్స్ లేదు. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ అవ్వాలనుకోండి, ఒక దగ్గర అవును. 3 months కోర్సు, 6 months కోర్సు, చిన్న ట్రాష్ కోర్సు అంటే కెమెరామెన్ కూడా 3 ఉంటాయి. హ్మ్. ఒక పొలిటీషియన్ అవ్వాలన్నోడికి ఏం కోర్స్ ఉంది, ఎక్కడ ఎదుగుతున్నాడు అనమాట, టక్కన దిగిపోతున్నాడు. ఓకే. సో అలాంటి అలా వాళ్ళకి ఈ పొలిటికల్ అకాడమీ అనేది గైడెన్స్ లాగా ఉండాలి అని. డెఫినెట్లీ సార్. మీరు సూపర్ సక్సెస్ అవ్వాలని, కేకే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. ఏదైతే సమాజానికి ఉపయోగపడి ఒక అద్భుతమైన ఒక మంచి రాజకీయ నాయకుడిని మీ అకాడమీ నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. థ్యాంక్ యూ.